ప్రైజ్ ద లార్డ్. తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్న మీకు సమాధానం కలుగును గాక. షలోం. ప్రియులారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో నేను చదువుతున్నాను, మీరు వినండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటే, ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావేమో, ఈరోజు బాధలో ఉన్నావేమో, ఈరోజు కష్టాలలో ఉన్నావేమో, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు, కుటుంబ సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయేమో, నాకు సంతోషం ఏది, నాకు సమాధానం ఏది, ఎందుకో ఈ జీవితం, ఏమిటో ఈ బ్రతుకు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఆయన మీకు సమీపంగా ఉన్నాడంట. ఆయన మీరు పిలిస్తే పలికి అంత దగ్గర ఉన్నాడట. అందుకని అంటున్నాడు, చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. అంటే సమయం పోగొట్టుకోకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ప్రభువు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ప్రభు మిమ్మల్ని మర్చిపోలేదు. మీ కష్టాలలో ఉన్నారని తెలిసే ప్రభు అంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉండు, దేని గురించి చింతపడొద్దు అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం నుండి మాట్లాడుతూ ఉన్నారు. ఆనందించండి. కారణం ఏంటంటే, నీ దేవుడు శ్రీమంతుడు, నీ దేవుడు పరమవైద్యుడు, నీ దేవుడు సమాధానకర్త. ఆయన నీకు సహాయముగా ఉండి, ఆయన నిన్ను దీవించడానికి, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు. కాబట్టి మన సంతోషం ఎవరిని బట్టి ఉండాలి? ప్రభువుని బట్టి ఉండాలి. ఎందుకు ప్రభువుని పెట్టానంటే, ప్రభువు నీ కార్యములన్నీ సఫలము చేయువాడు, నీ కష్టములన్నీ తొలగించువాడు. ఈ మానవుల వల్ల కానీ ఈ కార్యము దేవుని వల్ల మాత్రమే అవుతుంది కనుక ఆ దేవాది దేవుడి మీద మీరు మనసు పెట్టండి. ఈరోజే దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. పాస్టర్ గారు, కష్టాలు ఎన్నున్నా తప్పనిసరిగా నేను సంతోషిస్తానండి, కారణం దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని మీరంటే, మీకోసం చిన్న ప్రార్థన చేస్తా. కన్నులు మోస్తారా అండి? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మీ కృప, మీ కనికరము నీ బిడ్డల మీద ఉంచండి, దీవించండి ప్రభువా. దివ్యమైన మీ ఆశీర్వాదములు ప్రభువా ఈ లోకానికి పంచి ఇచ్చుచున్న దేవుడవు. ఇదిగోనైనా ఈ వాగ్దానాన్ని స్వీకరించిన బిడ్డలను మీరు ఈరోజే ఆశీర్వదించండి. వారి ఆనందమునకు నాయనా సంపూర్ణత కలుగునట్లు సహాయమును చేయండి. వ్యాధుల నుండి విడుదల నాయనా మీరు అనుగ్రహించండి. చాలామంది బిడ్డలు గర్భవతులు కాలేదు ప్రభువా, బిడ్డలు లేరు నాయనా. వారందరినీ గర్భవతులుగా చేయండి, బిడ్డలు గల తల్లిదండ్రులుగా చేయండి, తల్లిదండ్రులుగా మీరు ఆశీర్వదించండి. కృపలో బలపరచమని నాయనా, ఆర్థికపరమైన విషయాలలో చితికిపోయిన బ్రతుకులను తిరిగి మరలా చిగురింప చేయమని యేసు నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాగ్దానము మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చును గాక, ఆమేన్. ఈమెకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన పరిస్థితిని బట్టి ఈ యొక్క ఎడమ చెయ్యి లేవలేని పరిస్థితి, చెయ్యి పడిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళారు. ట్యూమర్స్ ఉన్న కారణంగా ఆ చెయ్యి అలాగున అయిపోయిందని చెప్పేసి వైద్యులు చెప్పారు. ఆ తరుణంలో ఈ సహోదరి అనుకుంది, దేవా, నేను నీ సన్నిధికి వచ్చి నీ పని కొరకు ఒక 5,000 కానుక చెల్లించి నీ సువార్తను ప్రకటిస్తాను నాయన. నా చెయ్యి యథావిధిగా వచ్చేటట్టు, నాకు వచ్చిన ఈ బాధ నివారణ అయిపోయేటట్టు సహాయం చేయను నాయన. కన్నీటితో ఆ బెడ్ మీద ఉండి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఈమె పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఇదిగో తండ్రి, నన్ను బాగు చేస్తే ఖచ్చితంగా వచ్చి నేను సాక్ష్యం చెప్పుకొని ఒక కార్యక్రమానికి నేను అనుకున్న ప్రకారంగా ఆ మొక్కుబడి తీర్చుకుంటాను నాయన అని చెప్పేసి వీరు తీర్మానం చేసుకుని ఉన్నారట. దేవాదేవుడు అద్భుత రీతిగా ఈమెకు స్వస్థతనిచ్చాడు. నా చెయ్యి నాకు యథావిధిగా వచ్చేసింది. ఈ రోజున సాక్ష్యం పంచుకుని దేవుని పనిలో వాడబడ్డానికి నేను వచ్చానని చెప్పేసి సహోదరి కొరిటిపాడు నుంచి సాక్ష్యం చెప్పడానికి మన మధ్యకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా,
కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ముఖ్య గమనిక: ఆదోనిలో 16వ తేదీ జరగవలసిన అంజూర పండుగ 20వ తేదీ మార్చటం అయినది. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్. నా బిడ్డకి అనారోగ్యంతో 4 సంవత్సరాలుగా బాధపడుతున్నప్పుడు నా బిడ్డ కడుపులో గడ్డుంది అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రభు కిరణ్ అన్నయ్య వచ్చి మా ఇంటిని దర్శించినప్పుడు, అన్నయ్య మరి నా బిడ్డకి సర్జరీ చేయటం అయితే కుదరదు, కానీ సర్జరీ చేసే వయసు కూడా కాదమ్మా, ఇంకా మందుల ద్వారాగానే కరగాలి గడ్డ అయితే అని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత అన్నయ్యకి చెప్పి ప్రార్థన చేసి, అన్నయ్య ప్రార్థించిన ప్రకారంగా నీ బిడ్డ కడుపులో ఏ గడ్డ ఉండదమ్మా అని చెప్పి అన్నయ్య ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగా మేము హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేసి డాక్టర్ లోపలికి పిలిచి, అమ్మ నీ బిడ్డ కడుపులో ఏ గడ్డ లేదు తల్లి అని డాక్టర్ చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్దడోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో
ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు.